విఎస్ఆర్ న్యూస్కు నమస్కారం. ప్రజాపాలనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి రావడం జరిగింది. ఈ యొక్క 10 నెలల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ప్రజల యొక్క అవసరాలను గుర్తించి ప్రజాపాలన చేయడం జరిగింది. ముఖ్యంగా ఇచ్చిన హామీలలో 6 హామీలలో అన్నీ కూడా అమలు చేయడం జరిగింది. మహిళల ఉచిత ప్రయాణం కానీ, రుణమాఫీ కానీ, గ్యాస్ సిలిండర్ యొక్క 500 బోనస్ కానీ, 500 తగ్గించి ఇవ్వడం కానీ, తర్వాత రైతులకు క్వింటాల్కు 500 బోనస్ కానీ, మరియు అన్ని రకాల చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క 10 నెలల్లో 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు యువతకు కల్పించడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆలోచన చేసినట్లయితే గత 10 సంవత్సరాలలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కానీ, ప్రైవేటు భూమిని కానీ చౌకగా అమ్మి వాళ్ళు ధనిక తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చి 7,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రతి నెలకు 6,000 కోట్ల రూపాయలు రుణానికి విడతల వారీగా ప్రతి నెలను కట్టించేటట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అప్పుల తెలంగాణ చేసి మేము అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. కాళేశ్వరానికి 1000 కోట్లు పెట్టి కట్టించి పుట్టిగా కూలగొట్టినారు. ఈ యొక్క ఒడ్లు ఆ కాళేశ్వరం లేకపోతే కాళేశ్వరం ద్వారానే కొన్ని మెట్రిక్ టన్నులు వండిందని చెప్పినారు, కానీ అది అబద్ధం. ఈ కాళేశ్వరం నుండి ఈ సంవత్సరం 10 నెలల ప్రాణంలో ఒక్క బొట్టు వాడుకోకుండా 1,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం, ఆయన కంటే 10 సంవత్సరాల కంటే ఈ యొక్క 10 నెలల్లో వచ్చిన సంవత్సరంలోనే అధిక ధాన్యాన్ని పండించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆయన కట్టించినటువంటి కాళేశ్వరం నుండి ఎలాంటి నీటిపారుదల లేకున్నా పాత కాంగ్రెస్ ప్రభుత్వం నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, నెట్టెంపాడు కానీ ఎన్ని పథకాలు ఉన్నటువంటి ప్రాజెక్టుల ద్వారా కొన్ని లక్షల మెట్రిక్ల టన్నులను పండించడం జరిగింది. కాబట్టి పూర్వకాలంలో చూసుకున్నట్లయితే బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. ప్రజాపాలన ప్రజల కోసం పనిచేసినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు చేసినటువంటి జీవోలు కానీ ప్రైవేటు రంగాన్ని ఎక్కువ ప్రోత్సహించారు, కానీ గవర్నమెంట్ రంగాన్ని ప్రోత్సహించలే. ఫార్మాసిటీ లగచర్లలో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తుంటే ప్రజల మేరకు ఫార్మాసిటీ కాదు, ప్రభుత్వం పరంగా ప్రజలకు అనుకూలంగా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటట్లు ఏర్పాటు చేస్తానని చెప్పిండ్రు. తర్వాత ఇంకో ఫ్యాక్టరీ వాళ్ళు అనుమతి ఇచ్చారు, దాన్ని రద్దు చేయడం జరిగింది. ప్రజలు ఏది కోరుకుంటే అదే ప్రజాపాలన కొనసాగుతుంది. ప్రజలకు విరుద్ధంగా ఈ ప్రభుత్వం చేయడం లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎల్లవేళలా ఆదరించాలని చెప్పి రాష్ట్రానికి కోరుతున్నాము. అలాగే ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ రాష్ట్రంలో అత్యధికంగా మెజార్టీ సాధించి ఈ కాంగ్రెస్ పార్టీని గౌరవించాలని కోరుతూ జై కాంగ్రెస్, జై సోనియా. Subscribe us and press the bell icon for more interesting updates.